కపుల్స్ చూసుకున్నట్లయితే ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనే కదా అనుకుంటారు. హ్మ్. ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలి, ఎక్కువ కాలం హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఓకే. మంచి క్వెషన్ ఇది. హ్మ్. సో, భార్యాభర్తలు ఎక్కువ సంవత్సరాలు లైఫ్ లాంగ్ టిల్ హ్యాపీగా హ్యాపీ ఉండాలి. ఎండింగ్ హ్మ్. అండ్ ఇంకా ఉన్న 7 జన్మలు గూడా టుగెదర్‌గా ఉండాలి అంటే హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇద్దరు ఆహ్, ఇద్దరిలో ఉన్న పాజిటివ్స్ ఒక్కటి చూసుకోవాలి. హ్మ్. హస్బెండ్‌లో ఏం పాజిటివ్స్ ఉన్నాయి. రోజు మనలో పాజిటివ్స్ ఏమున్నాయి చూసుకుంటూ, హస్బెండ్‌లో పాజిటివ్స్ ఏమున్నాయి, అత్తమాలో పాజిటివ్స్ ఏమున్నాయి, మావయ్యలో పాజిటివ్స్ ఏమున్నాయి, మన పిల్లల్లో పాజిటివ్స్ ఏమున్నాయి. అంటే ఉట్టి హస్బెండ్, వైఫ్ అని సెల్ఫిష్‌గా కాకుండా అందరిలో పాజిటివ్ ఏమున్నాయి అని చూసుకోవాలి. హ్మ్. తర్వాత అందరిలో నెగెటివ్స్ ఏమున్నాయో కూడా చూసుకోవాలి. లేకుంటే అడ్జస్ట్ అవుతూనే పోతారు. హ్మ్. సో, ఏదైనా నెగెటివ్స్ ఉండి వాళ్ళకి ఇష్టం కాకుంటే మెల్లగా సటిల్‌గా చిన్న పిల్లలకి చెప్పినట్టు నాకు మీలో ఇది ఇష్టం కాలేదండి. నాకు ఈ బిహేవియర్‌తో నాకు ప్రాబ్లమ్ అయితా ఉంది. నేను నిద్రపోలేకపోతున్నా. ఎన్నో ఉంటాయి కదా! అవి స్లైట్‌గా, సాఫ్ట్‌గా పక్కన వాళ్ళని హర్ట్ చేయకుండా. హ్మ్. ఇప్పుడు మనం ఈ కాలంలో ఈగో అంటున్నాం. అవును. బేసిక్‌లీ ఎవరిని హర్ట్ చేయకుండా మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పగలాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? హర్ట్ చేయకుంటే పక్కన వాళ్ళు ఆలోచించడం హ్మ్. స్టార్ట్ చేస్తారు. అవును. లేకుంటే ఒక గోడలాగా పెట్టేసుకుంటారు మధ్యలో. హర్ట్ చేస్తే ఇంకా గోడలాగా ఇంకా వాళ్ళు నువ్వు నాకు చెప్తావా? ఇలా హ్మ్. నువ్వెవరు నాకు చెప్పడానికి? అలాంటివన్నీ వచ్చేస్తాయి. బికాజ్ వి ఆర్ 2 ఇండివిడ్యువల్ పీపుల్. 2 ఇండివిడ్యువల్ పీపుల్ లివింగ్ అండర్ వన్ రూఫ్ అన్‌రిలేటెడ్. అంటే హ్మ్. వాళ్ళిద్దరికీ రిలేషన్ లేదు చిన్నప్పటి నుంచి. సడెన్‌గా ఒక మ్యారేజ్ అయింది కాబట్టి కంప్లీట్ రిలేషన్‌షిప్ అవును. మారిపోతుంది. కాబట్టి హస్బెండ్, వైఫ్ ఇద్దరిలో పాజిటివ్స్ చూసుకుంటూ ఇద్దరు గ్రో అయ్యేటట్టు చూడాలి. హ్మ్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 'సూర్య' ఉన్నారు హీరో. మొన్న అవును. ఆయన ఇంటర్వ్యూ విన్నా. మై ఫేవరెట్ హీరో. హ్మ్. సో, ఆయన ఎవరో అడిగారు ఆయనని. "అదేంటండి మీరు ముంబై షిఫ్ట్ అవుతున్నారు" అంటే, "మా వైఫ్ బర్త్ ప్లేస్ కదండీ అది. ఇన్ని ఇయర్స్ మా వైఫ్ అడ్జస్ట్ అయింది. హ్మ్. ఇప్పుడు మా వైఫ్‌కి అక్కడ మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఆమె హోమ్ టౌన్ అది. నేను ఓకే. అందుకే అటు వెళ్దాం అనుకుంటున్నా. ఎప్పుడు మగవాళ్ళకేనా అమ్మాయిలు అన్నీ చేయాలి. మేము కూడా చేయాలి కదా" అన్నాడు. వెరీ హ్మ్. స్వీట్ ఇంటర్వ్యూ. బావుంది. అంటే మీరు చెప్పేది బావుంది వినడానికి. అంతా పాజిటివ్ చూసుకోవాలి, నెగెటివ్ చూసుకోవాలి. సో, అలా కోపపవ్వాలి. హ్మ్. అదంతా బానే ఉంది. కానీ ఈ ఇదే టైంలో ఏమవుతుందంటే, వైఫ్ ఆర్ హస్బెండ్ దగ్గర మనకు కావాల్సిన లవ్ దొరకట్లేదు. దొరకనప్పుడు వాళ్ళేం జేస్తున్నారు, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి హ్మ్. పెట్టుకుంటున్నారు. హ్మ్. ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఎక్కువగా, చాలా వినిపిస్తున్నాయి. ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి. వీటిని ఎలా డీల్ చేయాలి? ఈ అక్రమ సంబంధాలు అనేవి ఏం చేయాలి? ఆహ్, ఇప్పుడు మీరన్నట్టు ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంటే దాన్ని లీగల్ చేసేసింది. ఎక్స్‌ట్రా మెరిటల్ అఫైర్‌ని లీగల్ చేసేసింది. లీగల్‌గా చేసేసరికి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఇప్పుడు మీరన్నట్టే వస్తాయి. రేపు హస్బెండ్‌తో అడ్జస్ట్ అవుదాం అనుకునే కన్నా హ్మ్. వేరే రిలేషన్‌షిప్ పెట్టుకుంటారు. హ్మ్. ఆ వేరే రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ ఉండదు. ఉండదు. కన్ఫర్మేషన్ ఉండదు. హ్మ్. అట్‌లీస్ట్ హస్బెండ్‌ని తిట్టినా రేపు హస్బెండ్ అక్కడే ఉంటాడు. ఈ బాయ్ ఫ్రెండ్‌నో, గర్ల్ ఫ్రెండ్‌నో తిడితే రేపు వాళ్ళు ఉండరు. అంటే హ్మ్. ఇన్‌సెక్యూరిటీ. అట్‌లీస్ట్ మ్యారేజ్ ఈస్ ఎ సెక్యూర్డ్ రిలేషన్‌షిప్. అడ్జస్ట్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు, గ్రో అవ్వచ్చు, టుగెదర్‌గా ఎళ్ళొచ్చు. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్‌లో ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. కన్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళు రేపు లైఫ్‌లో మనతో ఉంటారా తెలీదు. అంటే అలాంటి సిట్యుయేషన్‌లో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని వాళ్ళు ఇంకా డిస్టర్బ్ అవుతారు. హ్మ్. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు వాళ్ళు సాటిస్ఫైడ్ ఉండొచ్చు. బట్ లైఫ్ లాంగ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే ఉన్న మ్యారేజ్‌ని చక్కగా కాపాడుతూ ఉండాలి. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో నిన్న, మొన్న, ఆ ముందు రోజు అన్ని హత్యలు. లిటరల్లీ అంటే అవును. ఈ ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలా అయినా చంపేసి, అప్పుడు వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు. అవును. అంటే అలాంటి మైండ్ సెట్ ఎందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో? ఈ మధ్య కాలంలో ఏమైపోయినాయంటే సినిమాలు గూడా అలాగే చూపిస్తున్నారు గదా! ఇంత హ్మ్. క్రైమ్ చాలా. అంటే ప్రాసెస్ కూడా. హ్మ్. క్రైమ్ ఎలా చేయొచ్చు? ఆ హ్మ్. బాడీని ఎలా దాచిపెట్టొచ్చు? లేకపోతే ఎలా కనిపించకుండా చేయొచ్చు అనే అవును. ప్రాసెస్ కూడా అవును. చూపిస్తున్నారు.
అందుకే నాకు 'పుష్ప 2లో ఒక సీన్ చాలా ఇష్టమైంది. వైఫ్‌ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు. వైఫ్‌తో ఎంత మంచి బిహేవియర్ ఉంటుంది. వైఫ్ హ్మ్. కూడా ఎంత మంచిగా బిహేవ్ చేస్తుంది. అవును. సో, ఆ లవ్ ఎలిమెంట్ ఆయన అంత క్రైమ్ చేసే మెంటాలిటీ ఉన్న మనిషి గూడా మ్యారేజ్‌లో వైఫ్‌తో ఎంత రెస్పెక్టబుల్‌గా ఉంటాడు. అవును. ఫైనల్‌గా మూవీలో సీఎం అంటాడు, "అమ్మ బాబోయ్! వైఫ్ మాట వినాలి" అంటాడు. అంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. హ్మ్. అండ్ రిలేషన్‌షిప్‌లో ఏమైపోయిందంటే ఇప్పుడు చాలా మందికి బోర్ అయిపోతున్నారు. హ్మ్. ఈ ఫాస్ట్ మూవింగ్ లైఫ్‌లో వాళ్ళకి ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ కావాలి. అంటే ఇన్‌స్టంట్‌గా వాళ్ళకది కావాలి. అంటే చిన్న బాబు అమ్మ చాక్లెట్ కావాలి అంటే ఇమ్మీడియేట్‌గా చేతిలో చాక్లెట్ ఉండాలి. అంటే అలా అయిపోతున్నారు అందరూ. అవును. సో, ఇప్పుడు మర్డర్ చేసే అంత లెవెల్‌కొచ్చేసారంటే అదొక కిక్ అంటారు చూడండి. జస్ట్ ఇట్ ఈస్ లైక్ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ లాగా. అంటే అడ్రినలిన్ రష్ అంటారు హ్మ్. చూడండి. పోలీస్ ఆ టైప్‌లో. దగ్గరెళ్ళొచ్చు. నాకు ఈ హస్బెండ్ వద్దని చెప్పొచ్చు. లేదంటే ఈ వైఫ్ నాకొద్దని చెప్పొచ్చు. లేకుంటే అన్నీ క్లియర్‌గా చెప్పి కూడా బయటకెళ్ళొచ్చు. ఇవన్నీ మర్డర్ చేసే అంత లెవెల్‌కెళ్తున్నారంటే, ఆ మూమెంట్‌లో మనం ఎలాంటి ఆహ్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. హ్మ్. మన మీడియా ద్వారానా, మన మూవీస్ ద్వారానా. ఆ పాతకాలం మూవీస్ ఎలా ఉండే? హోల్ మూవీలో వైఫ్, హస్బెండ్‌కి ప్రాబ్లమ్ ఉంటే, అది మొత్తం మూవీ ఎండ్ వరకు ప్రతి సీన్, ప్రతి డైలాగ్ దాని గురించే. అవును. తర్వాత కొన్ని సంవత్సరాలైనాక ఒక లవ్ స్టోరీ గూడా ఎలా చూపిచ్చారు? ఒక ఫ్లవర్ అదొక్కటే చూపిచ్చారు. హ్మ్. ఇప్పుడేమైపోయినాయి పిల్లలు ఏదన్నా చూస్తారు ఫోన్‌లో. వాళ్ళకు కూడా ట్రై చేయాలని ఉంటుంది. ఇప్పుడు మర్డర్ ఎంత ఈజీ అనిపిస్తుంది ఇవన్నీ అవును. విన్నాక. అవును. మర్డర్ చేస్తే అయిపోతుంది గదా! అంటే అదే అంత అలాంటి థాట్ రాకూడదు. హ్మ్. అలాంటి థాట్ వచ్చిందంటే వాళ్ళు ఏ లెవెల్‌లో డిస్టర్బ్ అయ్యి ఉన్నారో, ఏ లెవెల్‌లో వాళ్ళు సెక్షువల్ ప్లెజర్స్ కోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు హ్మ్. ప్రేమ కోసం ఎవరు ఇవన్నీ చెయ్యరు. అవును. ఇవన్నీ సెక్షువల్ ప్లెజర్స్ కోసం. అంటే మనం ఇవన్నీ మాట్లాడకూడదనేసి మనం మాట్లాడడం తప్ప, హ్మ్. ఈ మర్డర్స్, ఈ ఎక్స్‌ట్రా మారిటల్ అఫైర్స్ అన్నీ అవేవన్నీ అవును. ఆ సెక్షువల్ ప్లెజర్ కోసం. ఆ హ్మ్. మొమెంటరీ ప్లెజర్ కోసం. అదే మనం ఏం చేయాలి అంటే మనము వి హావ్ టు డెవలప్ హాబీస్. హా గుడ్ హాబీస్. చిన్నప్పటి నుంచి మనం పిల్లల్లో బాగా చదువుకున్నారా కాకుండా నీకు హాబీస్ ఏంటి? పెయింటింగ్, డ్రాయింగ్, స్పోర్ట్స్ అవన్నీ డెవలప్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? వీళ్ళకి మ్యారేజ్‌లో ఇష్యూస్ అయినప్పుడు గూడా వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది లైఫ్‌లో బ్యాకప్‌గా చూసుకొని వాళ్ళ లైఫ్‌లో కోప్ అప్ చేయడానికి స్కోప్ ఉంటుంది. హ్మ్. ఓకే. సో, ఈ ఇష్యూనయితే కొంచెం హాబీస్ ద్వారా లేకపోతే చిన్నప్పటి నుంచే అలవాటు చేసి క్లియర్ చేయొచ్చు. హ్మ్. ఓకే.